ఫ్రాన్స్ నుంచి మీ మాస్టర్స్ చేసిన తర్వాత 5 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుంది. అండ్ డ్యూరింగ్ దిస్ టైమ్ యూ కెన్ ప్లాన్ టు స్టే బ్యాక్ ఇన్ ఫ్రాన్స్, సర్చ్ ఫర్ ఎ జాబ్, ఈవెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. ఇది ఆల్రెడీ చాలా మటుకు కన్సల్టెంట్స్ మార్కెట్ లో చెప్తున్నారు అండ్ లాట్ ఆఫ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కంపెనీస్ కూడా ఇది చెప్తారు. బట్ ఇది కంప్లీట్లీ ట్రూ కానే కాదు. ద రియాలిటీ ఇస్ ఫ్రాన్స్ లో ఎప్పుడైతే మీరు మీ మాస్టర్స్ కంప్లీట్ చేస్తారో మీకు 1 year పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుంది. ఈ 1 year పోస్ట్ స్టడీ వర్క్ వీసా మీకు ఎక్స్పైర్ అయిపోతున్న టైంలోని మీరు దీన్ని ఇంకొక అడిషనల్ 1 year మీద ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో ఇన్ టోటల్ యూ విల్ బి గెటింగ్ 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఓన్లీ, నాట్ 5 years. ఇంకేదైతే ఈ 5 years స్టే బ్యాక్ వీసా అంటారో, 5 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా అంటారో, దాని రియాలిటీ ఏంటంటే దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ అ షార్ట్ టర్మ్ స్టే వీసా. సో మీ పిహెచ్డబ్ల్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ మీరు ఫ్రాన్స్ లో జాబ్ కనుక మీరు చేయట్లేదు అనుకుంటే మీరు రాబోయే 5 years వరకు ఫ్రాన్స్ కి ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తూ అండ్ ప్రతి స్టేలోని 90 days కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. అండ్ మీరు ఎప్పుడైతే ఈ షార్ట్ స్టే వీసాలను ఫ్రాన్స్ విజిట్ చేస్తారో ఎట్ దట్ టైమ్ యూ కెనాట్ అప్లై ఫర్ ఎనీ జాబ్స్. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ టూరిజం పర్పస్ అండ్ విజిటింగ్ ఫ్రాన్స్. సో నెక్స్ట్ టైం ఎవరైనా సరే ఫ్రాన్స్ లోని మాస్టర్స్ అయిపోగానే 5 years స్టే బ్యాక్ వీసా వస్తుందని చెప్తారో వాళ్ళకి ఇమీడియట్ గా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీరు ఎవరైనా సరే ఫ్రాన్స్ కి వెళ్ళి మీ మాస్టర్స్ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నారంటే యూ కెన్ డెఫినెట్లీ కాల్ టు ద నంబర్ స్క్రాలింగ్ అబౌవ్. ఆర్ టీమ్ విల్ హెల్ప్ యూ విత్ దట్.